హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ముందుకైతే వచ్చాము. నాకైతే గొంతు కూడా సరిలేదు ఫ్రెండ్స్. గొంతు కూడా బాగా రాసిపోయింది, దయచేసి క్షమించండి. మా మాటలు సరిగ్గా అర్థమవుతానే తెలియట్లా. మొత్తానికి ఛానల్లో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీ ముందు కనిపించడం జరిగింది. ఇన్ని రోజులు ఎక్కడికి పోయి నుంచి ఉంటుంది వీడియో. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంది మొత్తం వీడియోలో ఉంటుంది కదా. మొత్తానికి ఫ్రెండ్స్, మేమైతే చాలా రోజుల నుంచి, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఒక దగ్గరికి అయితే పోవాలనుకున్నాము. అక్కడికి పోయేసి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఒక నైట్ అంతా పట్టిందనమాట. అక్కడ పోయేసి 7 రోజులు ఉన్నాము. 7 రోజులు ఉండేసి కొంచెం మీటింగ్లు చూసుకున్నాం అనమాట. చర్చికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. ఆ చర్చికి వెళ్ళి మీటింగ్లు చూసుకొని తర్వాత మా ఆలోచనలు మారినాయి, మా తలంపులు మారినాయి, అన్నీ మారినాయి అనమాట. అందువల్ల ఆడ పోయేసి ఒక మంచిగా ప్రేయర్ చేసుకొని మళ్ళీ 7 రోజుల తర్వాత ఫోన్ అప్పటిదాకా చూశాను, కానీ అసలు ఎట్లా ఉన్న వీడియోలు ఏం చూడాలా. మీరు కామెంట్లు ఏం చేశారు కూడా నేను చూడాలా ఫ్రెండ్స్, దయచేసి నాకు క్షమించండి. మొత్తానికైతే వీడియో అందువల్ల ఆపడం జరిగింది. ఇంకా 7 రోజుల తర్వాత చూసుకొని అయితే మళ్ళీ నిన్నే వచ్చానమాట. నిన్న ఉదయాన్నే 5 గంటలు దిగినామండి. 5 గంటలు దిగి ఈ మధ్యలో ట్రైన్లో భలే రిస్క్ అయిపోయింది. అసలుకి ట్రైన్లో నిలబడుకొని వచ్చినా నేనైతే. ఇంకా గాయత్రి వాళ్ళకి అయితే పర్లే, సీట్లు దొరికినాయి, నాకైతే సీట్లు కూడా దొరకలే ఫ్రెండ్స్. మొత్తానికైతే చాలా హ్యాపీగా జర్నీ జరిగింది. మొత్తానికి మేము ఆడికి వెళ్ళామంటే చర్చికి అయితే వెళ్ళాము. చర్చికి వెళ్ళేసి చూసుకొని రావడం జరిగింది 8 రోజులు ఉండి. తర్వాత ఇంటికి వచ్చేసరికి కొత్తగా అనిపించింది ఫ్రెండ్స్ ఇల్లంతా. మేము మొదటిసారి, అంటే ఫస్ట్ నేను పోయాను ఒకసారి ముంబైకి అనేసి, ఈ అమ్మాయి కోసం పోయాను అనమాట ట్రైన్లో. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అనుకుంటా, రెండోసారి పోవడం. ట్రైన్ అక్కడ కొత్తగా ఉంది. ట్రైన్ ఎక్కి కొత్తగా అసలు ఎడగొచ్చాలి అని అర్థం కాల. అంటే రిజర్వేషన్ చేసుకోవాలి. మేము జనరల్లో పోయినాం. జనరల్లో ఫుల్గా ఉన్నారు. ఎక్కడి దగ్గర కూర్చొని అసలు ట్రైన్లో పోయితే గొప్ప అనుకొని స్టేషన్లో పోతుంటే ఎక్కడో హైదరాబాద్ పోయినట్టుగా ఫీల్ అయిపోయినాను నేను. ఇంకా హైదరాబాద్ పోతే అసలు ఎట్లా ఉంటుందో ఆనందం తెలియదు. అంతటికి విజయవాడ దాటుకొని ఎక్కడికి వెళ్ళామంటే కైకులూరుకి అయితే వెళ్ళాం. కైకులూరు దగ్గర ఉన్న మండవాళ్ళకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ ఉన్న చర్చి అనమాట. ఆ చర్చి కోసం అయితే వెళ్ళాము. మొత్తానికి మా జర్నీ ఇలా సాగింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు రాము, అసలు వీడియోలు కూడా ఆగిపోయినాయని చాలామంది అనుకుంటారు మనసులో. అందుకనేసి ఇది మా జర్నీ అలా జరిగింది అనమాట. చూసుకొని మంచిగా ఉండి నిన్నైతే రావడం జరిగింది. నిన్న వచ్చి ఇంకా ఇల్లు వాకిలు అంతా చిమ్ముకొని నీట్గా రెడీ చేసుకొని ఇంకా బైక్ అయితే అసలు ఎప్పుడో వెళ్ళేసి చిన్న బైక్ లాగా ఉండింది. ఆ బైక్తో కూడా రెండుసేపు ఆడుకున్నాము. టౌన్కి వెళ్ళాము. చాలా కొత్తగా ఉంది. మొత్తానికైతే ఈ ఊరిని చూడడం కూడా కొత్తగా ఉంది. అంటే 8 రోజులు దాకా బయట ఉన్నాం కదా, ఇంకో త్వరగా ఆడి నుంచి వచ్చేసరికి కొత్తగా కనిపిస్తుంది మొత్తం ప్లేసులు. కానీ చెట్టు కూడా కొత్తగా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఫ్రెండ్స్. ఎందుకంటే నాలాగా కానీ ఎవరైనా పోతే అర్థమవుతుంది అన్నమాట దాని హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది అనేది. మొత్తానికి ఫ్రెండ్స్, ఇది వీడియోలు అయితే ఇంకా రావడం పూర్తిగా జరుగుతుంది. ఇంకైతే ఇన్ని రోజుల నుంచి వీడియోలు ఆగిపోవడం కారణం కూడా ఇదే. ఇంకా నుంచి అయితే వీడియోలు అయితే డైలీ వస్తాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఇప్పుడు కూడా బయలుదేరిపోవాలి. ఎందుకంటే మా మామయ్యకి హెల్త్ అయితే బాగా, హార్ట్ అటాక్ పేషెంట్ అంట. హార్ట్ అటాక్ వలన అయితే జరిగింది. అంటే హార్ట్ అటాక్ వచ్చిందనమాట. హెల్త్ బాగాలేదని చెప్పారు మాకు ఆడ పోయినప్పుడు. ఇప్పుడైతే అక్కడ పోయేసి చూసుకొని తర్వాత ఇంటికైతే పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇదే అండి మా పరిస్థితి. ఇప్పుడు ప్రయాణం కుదిరింది అనమాట. ఈ ప్రయాణం కుదిరి ఇంక పోవాలి తప్పదు. ఎందుకంటే మా మామయ్య అనమాట. మా మామయ్య అంటే గాయత్రి వాళ్ళ నాన్న కాదండి, మామూలుగా మా బంధువులు, పాస్టర్ గారు అంటారు. ఆయనకైతే హెల్త్ బాగాలేదండి. ఆడికి పోయేసి చూసుకొని ఈరోజు అంటే కాళహస్తి దగ్గర అనమాట ఉండేది వాళ్ళు. కాళహస్తి దగ్గర అయితే అక్కడ పోయి చూసుకొని అయితే ఇంటికి పోయి రావడం జరుగుతుంది. ఇంకా డైలీ రేపు నుంచి అయితే వ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ ఈ ఛానల్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ 8 రోజులు 9 రోజులు వీడియోలు వస్తాయి అనేసి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని క్షమించండి. ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని ఏదైనా మేము మాట్లాడిన విషయంలో బాధ కలిగించుంటే, ఇంకొకటి వీళ్ళు ఇట్లాంటో అన్ని మిమ్మల్ని ఏదైనా బాధ కలిగించుంటే, మా మాటల్లో కానీ మేము చేసే వంటలలో కానీ ఏదైనా ఇబ్బంది మిమ్మల్ని కలిగించుంటే మమ్మల్ని దయచేసి క్షమించండి. ఎందుకంటే మీరు క్షమిస్తేనే మేము ముందుకు పోగలుగుతాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మేము విజయవాడ, చాలామంది కామెంట్ చేశారు విజయవాడలో ఉన్న వర్షం పడుతుందని చెప్పారు. మేము విజయవాడ కూడా చూడడం జరిగింది. కానీ పగలు కనిపోయి ఉంటే విజయవాడ బ్రిడ్జి ఎంత చూసుంటాము.
ఎప్పుడా వచ్చేటప్పుడు చూస్తే, ఎందుకంటే నేను సీట్ కారు పక్కన కూర్చున్నాను. సీట్ కారం కాదు, కిటికీ దగ్గర కూర్చున్నా అని చెప్పు. కిటికీ దగ్గరే కూర్చుందంట కిటికీ దగ్గరే కూర్చుందంట, చూసిందంట మొత్తం ఆ బ్రిడ్జిని. అంటే నైట్ చూడడం వేరు, పగలు చూడడం వేరు. నైట్ ఏం కనిపిస్తుంది అంటే టౌన్ అంతా కనిపిస్తుంది అనమాట. పగలైతే మనకి ఈ బ్రిడ్జిలు ఇట్లాంటివి కనిపిస్తాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఒక 1/2 అవర్ పోయింది కదా బ్రిడ్జి పైన. 1/2 అవర్ కాదు, ఒక 20 నిమిషాలు అటు ఉంటుంది. అట్లాగా నిన్న అట్లా ఎంజాయ్మెంట్ జరిగింది. నేనైతే మటుకు ఏది చూడడానికి వీలు లేదు ఫ్రెండ్స్. ఇట్లా నిలబడుకొనే ఉన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్ దొరకలా కాబట్టి. మొత్తానికి ఈసారి పోయిన రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ చేసి నాకు చేత రాదు ఫ్రెండ్స్. మొత్తానికి చూసి నేర్చుకోవాలి. అది నేర్చుకొని రిజర్వేషన్ చేసుకుని పోతాము. ఇంకేముంటాయి ముచ్చట్లు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అత్త మా మామ వాళ్ళందరినీ మాట్లాడినాము. అందరితో మాట్లాడేసరికి వచ్చేసాము ఇంటికి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సంతోషపడ్డారు. సంతోషపడి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పినాము. అప్పట్లాగా లేము ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు చాలా వరకు అంటే మాలో మార్పు వచ్చింది. అది మాకు తెలుసు, ఇంకా దేవుడికి అయితే తెలుసు. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నాం మేము నిజంగానే. మొత్తానికి దేవుడు మంచిగా చేశాడు మనకి, మాకైతే. మా ఇంట్లో కూడా బాగున్నాయి పరిస్థితులు అయితే. ఇంకేమున్నాయి చెప్పాలంటే, ఇంకా విజయవాడ మనం పోయి నెల్లూరు. నాకైతే కాళ్ళు నొప్పులే చేయనాయి ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది కాళహస్తి అనేసి. కాళ్ళు నొప్పులు ఎందుకు చేసినాయి అంటే, ఎప్పుడు ట్రైన్లో ఎక్కి నిలబడుకోవాలన్నమాట. బస్సు అయితే ఒక 1/2 అవర్ పోయేసి దిగేస్తాం. ఇప్పుడు తిరుపతి అట్లాగైతే దిగేస్తాం కదా. ఈ ట్రైన్ 600 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి, అది కైకలూరు కాదు. నైట్ జర్నీ కదా, నిద్ర పక్క నిద్ర మేలుకోవడం ఎట్లా. అసలు ట్రైన్లో మేలుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. నాకైతే కష్టం అనిపించేసింది. అంతే నిలబడుకోమంటే ఒక అన్న అయితే నిలబడుకోలేక, అన్న కొంచెం జరుక్కున్నా నేను కింద ముగినేస్తా అన్నాడు నిలబడుకునేది ఇక్కడ. సరే అన్న జరుక్కుంటే ఆ అన్న పుణ్యాడు ఫ్రెండ్స్. నేనైతే కాలు కూడా తీయలేకపోయినా ఫ్రెండ్స్, కాలు కూడా మార్చుకోలేకపోయినా. వీళ్ళైతే లేడీస్ బోగిలు ఎక్కేసారు ఫ్రెండ్స్, అందుకని వీళ్ళకైతే ఏం తెలియలే. నాకు ఇంకో బ్రదర్ యోహాన్ అనేసి ఒక అన్నారు. ఆ అన్న మేము ఇద్దరం అయితే ఉన్నాము. మా ఇద్దరికైతే చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసి, సరేలే ఏది ఏమైనటికి మంచి పనికే పోయినా కాబట్టి హ్యాపీగా జరిగింది మాకైతే జర్నీ. నన్నైతే కుకింగ్ ఏం చేయలే మా ఇంట్లో. మా అవ్వ చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయారు అనేసరికి ఆమె వండి పెట్టింది, తిన్నాము. చాలా హ్యాపీగా అయితే ఉన్నాం. మొత్తానికైతే మన ఫ్రెండ్స్ కనిపిద్దాం చాలా రోజులు అనేసి మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఇంకా మేము పోయిన పరిసరాలు, మేము పోయిన ప్రాంతాలలో కానీ ఎవరు కానీ తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంత దూరం వచ్చారా మీరు అనేసి. మేము కూడా మీకు కామెంట్ చేసి మిమ్మల్ని కలవద్దాం అనుకున్నాము, కానీ వీలు కుదరలా. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం మా ఫ్రెండ్స్. ఇంకా ఈసారి విజయవాడ అంటేనే ఒక మంచి ఫేమస్ అనమాట. పైన చర్చి కానీ అవన్నీ కూడా ట్రైన్లోంచి చూడడం జరిగింది, కానీ డైరెక్ట్గా ఇంతవరకు పోలా. సర్లే దానికి ఒక అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా బయలుదేరి మా మామ వాళ్ళకైతే బయలుదేరిపోవాలి. ఆయన పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాము, చేసి వస్తాము ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా ఇదే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే రూటు. ఈ రూట్లోనే పోయి వాళ్ళ ఇంటికాడ అట్టుందో ఏందో నన్ను చూడంగానే మామయ్యకి చాలా ఇష్టం అనమాట. ఆయనకి మామూలు నేను మా బంధువులు కాబట్టి చాలా ఇష్టం. అబ్బా చాలా రోజులకు వచ్చాడు రాము అనేసి చాలా ప్రేమగా చూస్తారు. చూసుకొని ఇంక మాట్లాడి, ఏమో మామయ్య ఎందుకు ఇట్లాగ అయింది అనేసి మాట్లాడుస్తాం ఫ్రెండ్స్. మాట్లాడేసి అయితే ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ యథాప్రకారంగా అన్నం వండుకొని కూరలు చేసుకోవాలి. ఇంకా కుకింగ్ అయితే మీ ముందుకు వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతవరకు ఓపిక్గా మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ మచ్. అయితే మొత్తానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఈసారి అయితే మా నాన్నలు కూడా వస్తానని చెప్పారు ఆడికి. వాళ్ళని కూడా తీసుకుని పోవాలనుకుంటున్నాం. మా నాన్నని మా సన్నమ్మ అందరినీ. సరిపోయినప్పుడు వీలైతే మేము ఎక్కడ పోయినా, ఏ చర్చి పోయినా అది ఒకసారి వీడియో చేసి అయితే పెడతాం చూడండి. చర్చి అయితే ఎట్లా ఉంటుందంటే, దేవదూతలు స్వయంగా కట్టినట్లుకైతే ఉంటుంది ఆ చర్చిని. అంత బాగుంటుంది. మాకైతే చాలా ఉండేది. ఎట్టి చూడ్డా కిటికీలే. ఫ్యాన్లు వేసుకోవాలా అని అనిపించింది దీనికి ఫ్యాన్లు ఎందుకు, ఫ్యాన్లు అవసరం లేదు, బాగా నీట్గానే ఉంది కదా అనిపించేసింది మాకైతే. చర్చి అంత బాగా నచ్చిందబ్బా. ఇంకా బాత్రూమ్స్ గీత్రూమ్స్ అన్నీ బాగున్నాయి. నీరు సౌకర్యం కూడా బాగుంది. అంత బాగుంది ఫ్రెండ్స్ మాకైతే. అట్లాగ చూసుకోవడం రావడం జరిగింది. ఇంకా ఈ ఊరికి వచ్చినప్పుడు కొత్తగా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఉండింది. నన్నైతే బాగా అలసిపోయాను అనమాట. అలసిపోయి ఇలాగైతే ఇంకా మా నాన్న వాళ్ళకి చెప్పినాము, ఇట్లాగా నాన్న ఈ విధంగా పరిస్థితి అని చెప్పినాము. మా నాన్న కూడా వస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే. కొన్నిసార్లు మనం అనుకుంది జరిగిందంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మా నాన్న విషయంలో కూడా మా నాన్న మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి మా నాన్నను కూడా నేను క్షమించడం జరిగింది. ఎందుకంటే మా నాన్నని ఒక్కొక్క టైంలో నేను అంటే మామూలుగా కసురుకుంటాను, కొన్నిసార్లు
తిట్టలా అలా చేస్తాం కాబట్టి మా నాన్నని క్షమాపణ అడిగిన వచ్చి మా నాన్న నన్ను క్షమించిన అన్న అని చెప్పాను. ఎందుకంటే అక్కడ పోయేసరికి నా హృదయం మారింది అని చెప్పి ఫ్రెండ్స్ మొత్తానికి మా నాన్న చాలా సంతోషం వేసింది. సరేలే మొత్తానికి మా నాన్న కూడా వస్తా అని చెప్పాడు. నేను మొత్తం వీడియో చేయాలనుకున్నా ఫ్రెండ్స్, కానీ వీడియో చేయడానికి కుదరలే అంటే ఈసారి చూపిద్దాలి మా ఫ్రెండ్స్కి. ప్రస్తుతానికి కొత్తగా మనం వచ్చింది, ఎట్లా ఉంటుంది పరిస్థితి మనకు తెలియదు కదా అనేసి నేను వీడియో చేయలే. ఈసారి ఖచ్చితంగా పోయినప్పుడు వీడియో చేస్తాను. ట్రైన్లో పోయేది అంటే స్టేషన్లో పెట్టిన వీడియో చేశాను. రేణిగుంటలో నుంచి ఎక్కినా అనమాట. రేణిగుంట ఎక్కి బాపట్ల, చీరాల మళ్ళీ ఇంకేముంటాయి నెల్లూరు, గూడూరు, మళ్ళీ వచ్చి ఒంగోలు, వెంకటగిరి, మళ్ళీ ఇంకా ఏం స్టేషన్ ఉంటాయి, వెంకటగిరి స్టేషను, విజయవాడ, మళ్ళీ మొత్తానికి ఎక్కడ దాకా కైకులూరు దాకా ఏమి ఉన్నాయో అక్కడ దాకా అయితే అన్నీ చూడలేకపోయినాం. ఎందుకంటే చీకటి కదా, చూడలేకపోయినాం. మనం ఇక్కడ ఎక్కిందే 7:30 నైట్ 7:30 ఎక్కాం ఫ్రెండ్స్. 7:30 ఎక్కేసరికి అక్కడ పోయే లోపల ఉదయం 2-3 అయిపోయింది. 3 అయిపోగానే అక్కడి నుంచి ఇంకా పాస్టర్లు ఈ వ్యాన్ పంపించారు. ఆ వ్యాన్ మీదకి ఎక్కి జమ్మని పోయి అక్కడ దిగేసాం. ఇంకా భోజనం అంత బాగా పెట్టారు ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. అంటే ఇంత దేశాలు దాటిపోతున్నాం అనమాట. పోయేటప్పుడు సీట్లు బాగా దొరికినాయి ఫ్రెండ్స్. సీట్లు కూర్చున్నాం, జమ్మని వరకు నిలబడినాం. వచ్చేటప్పుడు కొంచెం కష్టమైంది. ఆ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో తెలియదు మాకు కదా. అందుకని ఈసారి పెట్టిన మాట ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొని హ్యాపీగా పోయేసి వస్తాం. ఈసారి పోయినప్పుడు మాట ఖచ్చితంగా ఆ వీడియో చేసి అయితే మీకు పెడతాం. వీడియో చేసి పెడతాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో చేస్తాం, కానీ అది అర్థం కాదనమాట. కొంచెం తీసాను షార్ట్ వీడియో, అంటే ఇట్లా పెట్టి ఇట్లా తీసాను అనమాట. అందువల్ల షార్ట్ వీడియో అర్థం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ మా మంచి కోరేది ఒకటి, దేవుడు, తర్వాత మీరు, మా తల్లిదండ్రులు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వ్లాగ్ అయితే ఇంకైతే డైలీ వీడియోలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఏదైనా క్వశ్చన్ మిగిలింటే మీరు కామెంట్ చేయండి. గాయత్రికి అయితే హెల్త్ బాగాలేదని చెప్పినాం కదా వీడియోలో. ఇప్పుడు హెల్త్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి మీరు మంచిగా మా కోసం ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మీకు అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు మా హెల్త్ కూడా బాగుంది, గాయత్రి కూడా బాగుంది. బాగునేసరికి అక్కడ తీసుకున్నాను, పోయేసి చూసుకొని రావడం జరిగింది. ఇంకా వంటలు అయితే ఈరోజు వంట చేయాలి. కానీ ముందుగా మా మామయ్య బాగాలని చెప్పాను కదా, ఆయన కాడ పోయి చూసుకొని ఇంటికి వచ్చి తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో ఈరోజు చేయొచ్చు, రేపని చేస్తాం. ఎక్కడ వీడియో అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. మొత్తానికి ఇదండి వీడియో. ఈ వీడియో కానీ మొదటగా ఎవరు చూస్తారు వాళ్ళైతే మన ఛానల్ని నచ్చితే, మన వీడియోలు కానీ మాకు నచ్చాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే బయలుదేరాలి ఇంకా టౌన్కి. అందుకనేసి టౌన్కి ఏం లే, ఉన్నది ఒక 100 రూపాయలు ఉన్నదనమాట. ఆ డబ్బులతోనే పెట్రోల్ పోసుకొని అక్కడ పోయి చూసి వస్తాం. మా కాడ డబ్బులు ఎక్కువ ఉంటే పోలా ఇంతవరకు. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదే వీడియో. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక చూసిన దానికి అందరికీ.